Welcome to the math class. Today I am discussing about problems on Lagrange's mean value theorem. Show that x greater than log 1 plus x greater than x by 1 plus x. So solution, let f of x is equal to log 1 plus x. ఎందుకు తీసుకున్నానంటే ఈ ఇన్ బిట్వీన్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని f of x తీసుకుందాం. f of x is equal to log 1 plus x. Now substitute t in the place of x. Now f of t is equal to log 1 plus t for all t belongs to closed interval 0 comma x, where x greater than 0. Now the derivative of this function is f dash of t is equal to 1 by 1 plus t. d by dt of log x is equal to 1 by x, like that. Clearly f is continuous on closed interval 0 comma x and f is derivable on open interval 0 comma x. Now the Lagrange's theorem can be applied. What is the statement of Lagrange's theorem? That means there exists any real number belongs to open interval 0 comma x such that f dash of c is equal to f of b minus f of a by b minus c అలాగా ఉండాలి కాబట్టి ఇది a and దీన్ని b అంటాం కాబట్టి f of x minus f of 0 by x minus 0. Now we show that x greater than log 1 plus x greater than x by 1 plus x. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. ఫర్ దిస్ సిన్స్ ఎఫ్ డాష్ ఆఫ్ టీ అంటే 1 by 1 plus t, మరి ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే ఇక్కడ సిన్స్ ఇది తీసుకోండి. ఎఫ్ డాష్ ఆఫ్ సి ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 by x minus 0 అది తీసుకొని ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే ఎఫ్ డాష్ ఆఫ్ టీ అంటే 1 by 1 plus t, మరి ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే 1 by 1 plus c. దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఉంది log 1 plus x minus put x is equal to 0. So f of 0 is equal to log 1 plus 0 and log 1 divided by x minus 0. That implies 1 by 1 plus c, that is equal to log 1 plus x minus log 1 by x. That is equal to 1 by 1 plus c is equal to log 1 plus x by x, because log 1 is equal to 0 కాబట్టి ఇది ఉండదు, దాని వాల్యూ 0 కాబట్టి. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. నౌ ఇక్కడ నుంచి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నేను ఏం చేయబోతున్నానంటే నేను ఒక రియల్ నంబర్ సి అనే ఒక రియల్ నంబర్ని ఓపెన్ ఇంటర్వల్ మనం ఇక్కడ ఏ ఇంటర్వల్ తీసుకున్న 0 కామా ఎక్స్, 0 కామా ఎక్స్ కి మధ్యలో ఉండాలి. ఒక రియల్ నంబర్ అనేది 0కి ఎక్స్కి ఇన్ బిట్వీన్స్ లో ఉండాలి అని చెప్పాలి. నా టార్గెట్ అది. అంటే ఇప్పుడు నేను ఎవరిని చెప్పాలి? ఒక రియల్ నంబర్. ఆ రియల్ నంబర్ని సి అనుకుంటా. నా 0కి ఎక్స్కి ఇన్ బిట్వీన్స్ లో సి అనే దాన్ని ఒకటి తీసుకున్నాను. నా వాట్ ఈస్ ద సి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇప్పుడు నేను ఈ సిని కాస్త ఏం చేస్తానంటే, ఏదైతే సి అనే దాన్ని తీసుకున్నానో ఆ సిని ఈక్వేషన్ 1 వచ్చేటట్టుగా చెక్ చేసుకుంటా. ఆ సి అనేది ఈక్వేషన్ 1లో ఏముంది? 1 by 1 plus c. ఇది వచ్చేదాకా మల్టిప్లై కానీ ఎడిషన్ కానీ డివిజన్ కానీ చేసుకుంటా ఉంటా. సో ఇక్కడ సి ఉంది, కానీ ఇక్కడ ఎంత ఉంది? ఈక్వేషన్ 1లో 1 by 1 plus c ఉంది. ఫస్ట్ నేను దీనికి ఈ సికి 1 యాడ్ చేస్తా. యాడింగ్ 1, సో 1 less than 1 plus c less than 1 plus x. ఒకటి వచ్చేసి 1 plus c వచ్చింది. c కాస్త 1 plus c వచ్చింది. ఇప్పుడు ఏమి రావాలి? 1 by 1 plus c రావాలి. సో దీని యొక్క రెసిప్రోకల్ రాయండి, అప్పుడు 1 by అయిపోద్ది. అప్పుడు 1 by 1 లెస్ దాన్, రెసిప్రోకల్ రాస్తే లెస్ దాన్ కాస్త గ్రేటర్ దాన్ అవుతుంది. సో 1 by 1 plus c వచ్చేసింది మనకు కావాల్సింది. ఈజ్ గ్రేటర్ దాన్ 1 by 1 plus x. సో 1 by 1 మీన్స్ 1 గ్రేటర్ దాన్. ఇప్పుడు చూడండి ఈక్వేషన్ 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 1 by 1 plus c అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1లో log 1 plus x by x. సో log 1 plus x by x ఈజ్ గ్రేటర్ దాన్ 1 by 1 plus x. ఓకే, అండ్ నెక్స్ట్ దట్ ఇంప్లాయిస్ ఇక్కడ చూడండి, ఇదే దీన్ని డివైడింగ్ బై ఎక్స్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ గ్రేటర్ దాన్ log 1 plus x డివైడింగ్ బై ఎక్స్ అంటే సార్ మల్టిప్లైయింగ్ ఎక్స్ చేయండి. అప్పుడు డివైడింగ్ కాదు ఇక్కడ. సో మల్టిప్లైయింగ్ బై ఎక్స్ అని చేసుకుంటే అప్పుడు ఇక్కడ ఉన్న ఎక్స్ క్యాన్సిల్ అయిపోద్ది. సో log 1 plus x గ్రేటర్ దాన్
x by 1 plus x. So this is our required proof. So hence solved. Next problem. Show that pi by 6 plus root 3 by 15 is less than sine inverse 0.6 less than pi by 6 plus 1 by 8. 0.5 by 6 root 3 by 5 ఇది. Root 3 by 5 less than sine inverse 0.6 less than pi by 6 plus 1 by 8. So in between ఎవరు ఉన్నారు? Sine inverse of something తీసుకోండి. అప్పుడు f of x is equal to, let f of x is equal to sine inverse of x for all x belongs to u comma v. సో ఎనీ ఇంటర్వల్ తీసుకుంటా, యూకి వీకి మధ్యలో అని తీసుకున్నాను. సో డెరివేటివ్ చేస్తే f dash of x is equal to 1 by square root of 1 minus x square. Therefore f is, and clearly f is continuous on closed interval u comma v and derivable on open interval u comma v. Closed అన్నప్పుడు కంటిన్యూస్ అన్నప్పుడు క్లోజ్డ్ ఇంటర్వల్స్, derivable అంటే డిఫరెన్షియబుల్ అన్నప్పుడు ఓపెన్ ఇంటర్వల్ రాసుకోండి. By using Lagrange's theorem, there exists c belongs to open interval u comma v such that f dash of c is equal to f of v minus ఏ ఇంటర్వల్ అయితే తీసుకున్నారో దానికి రాయాలి f of v minus f of u by v minus u. ఓకే, ఆల్రెడీ మన దగ్గర f dash of x అంటే 1 by square root of 1 minus x square ఉంది కాబట్టి f dash of c సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు 1 by root of 1 minus c square is equal to f of v అంటే f of x అంటే మనకు తెలుసు sin inverse of x, మరి f of v అంటే sin inverse of v minus sin inverse of u by v minus u. So that is the equation 1. ఇక్కడ దాకా. ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే సి అనే ఒక రియల్ నంబర్ ని ఓపెన్ క్లోజ్డ్ ఇంటర్వల్ అంటే ఓపెన్ ఇంటర్వల్ యూకి వికి మధ్యలో ఉండాలి అని తీసుకుంటాను. సో నౌ యూ లెస్ దాన్ సి, దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సి లెస్ దాన్ వి. ఇప్పుడు ఈ సిని కాస్త ఇలా మారుస్తా, అంటే 1 by square root of 1 minus c square వచ్చేదాకా దీన్ని ఎడిషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ వాట్ ఎవర్ మే వీ కెన్ డూ ఎనీథింగ్, బట్ ఐ నీడ్ దిస్ వన్, ఈక్వేషన్ 1. సో ఇక్కడ చూడండి సికి ఏముంది, ముందు సి స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని స్క్వేరింగ్ చేసేసుకోండి, సి స్క్వేర్ వచ్చేసి మిడిల్లో. తర్వాత ఒక మైనస్ ఉంది, సో మైనస్ తో మల్టిప్లై చేయండి. మైనస్ తో మల్టిప్లై చేసినప్పుడల్లా లెస్ దాన్ కాస్త గ్రేటర్ దాన్ అవుతుంది, సో మైనస్ తో వచ్చింది. తర్వాత 1 ఉంది కాబట్టి 1 మైనస్ యాడింగ్ 1 చేస్తే 1 minus c square 1 minus c square greater than 1 minus v square. సో 1 minus c square కాస్త అవుతుంది. తర్వాత ఏం కావాలి, రూట్ వచ్చింది కాబట్టి రూటింగ్ ఆన్ బోత్ సైడ్, సో రూట్ చేసేసాం, మొత్తానికి రూట్లు పెట్టేసాం. ఆ తర్వాత ఏమంది, రెసిప్రోకల్ 1 by root of 1 minus c square కావాలి. సో దీని యొక్క రెసిప్రోకల్ రాయండి, దీని యొక్క రెసిప్రోకల్ రాస్తే అప్పుడు 1 by root of 1 minus u square గ్రేటర్ దాన్ కాస్త లెస్ దాన్ 1 by root of 1 minus c square less than 1 by root of 1 minus v square. సో ఇది వచ్చింది అనమాట. సో నౌ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1, అంటే ఈ 1 by root of 1 minus c square ప్లేస్ లో ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయండి. సిన్స్ ఫ్రమ్ 1 ఇక్కడ రాయండి, సిన్స్ ఫ్రమ్ 1, ఓకేనా. సో 1 by root of 1 minus v square u square ఇంటూ ఇదంటే sin inverse of v minus sin inverse of u by v minus u less than 1 by root of 1 minus v square. v minus u తో మల్టిప్లై చేయండి, సో we get this one. Now we can take any values. సో ఇక్కడ ఏముంది, 0.6 రావాలి. సో ఒక వాల్యూని 0.6 తీసుకోండి. సో మీరు యూని 0.6 తీసుకొని v ని 1/2 తీసుకున్నారనుకోండి, ఇది రాదు మీకు. అప్పుడు జస్ట్ అలా చేంజ్ చేసుకోండి వాల్యూస్. u is equal to 1/2 అండ్ v is equal to 0.6. ఇది ఎలా తీసుకోవాలంటే ఒక్కసారి మీరు క్వశ్చన్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది. 0/0.6 అన్నా 3/5 అన్నా ఒకటే. సో సబ్స్టిట్యూట్ ఆల్ ద వాల్యూస్ ఇన్ ద అబోవ్ ఈక్వేషన్, వి గెట్ లైక్ దిస్. చూడండి ఇక్కడ జాగ్రత్తగా ఇట్లా వచ్చేస్తా ఉంటుంది అనమాట. సో ఇక్కడ 1/5 √3 ఉంది కదా, √3 తో డివిజన్ చేసి మల్టిప్లికేషన్ చేస్తారు. సో √3/√3, ఓకేనా, 1/5 √3. సో 5/6 less than sin inverse of 0.6 into 1/8 plus 5/6. సో √3 into √3 ఎంత, √3 square అంటే 3, ఓకేనా. √3/15 మనకు కావాల్సింది, √3/15 ఉందిగా ఇక్కడ, √3/15 ఉంది. సో ఇక్కడ కూడా √3/15. సో లెస్ దాన్ sin inverse of 0.6 less than 5/6 plus 1/8. So this is our required
ఆన్సర్, హెన్స్ సాల్వ్డ్. ఓకేనా, రైట్. అండ్ వన్ మోర్ థీరం, వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరం, కాచీస్ మీన్ వాల్యూ థీరం. Statement: if f maps closed AB to capital R and G maps closed AB to capital R are two functions such that f comma G belongs to script C of closed AB, means f comma G are continuous on closed interval A comma B. The meaning is f comma G are continuous on closed interval A comma B. f comma G are derivable on open interval A comma B. f comma G రెండు ఫంక్షన్స్ కంటిన్యూస్ అవుతున్నాయి, రెండు ఫంక్షన్స్ కూడా డెరైవబుల్ అవుతున్నాయి. ఆర్ టూ ఫంక్షన్స్ సచ్ దట్, థర్డ్ పాయింట్, జీ డాష్, ఇక్కడ ఎఫ్ డాష్ గురించి ఇవ్వలేదు మనకి, ఓన్లీ జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు జీరో. ఎందుకని, జీ వాల్యూ మొత్తం జీరో అయితే ఇన్ఫినిటీ అయిపోతుంది, కాబట్టి ఈ కింద జీ ఆఫ్ సంథింగ్ జీరో అవ్వకూడదు, కాబట్టి దానికి డెరివేటివ్ కూడా జీరో కాకూడదు, కాబట్టి జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. దెన్ దేర్ ఎగ్జిస్ట్, ఈ మూడు కండిషన్లు జరిగితే అప్పుడు దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. సి అనే ఒక రియల్ నంబరు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బిలో దొరుకుతుంది, సచ్ దట్ అప్పుడు f dash of c by g dash of c is equal to the derivative of f of c and g of c. కాబట్టి f dash of c by g dash of c is equal to f of b minus f of a by g of b minus g of a. Right, solution, proof. First, what are the given conditions? Given f maps closed AB to capital R and G maps closed AB to capital R, or two functions such that first point, f comma G belongs to script C of closed AB, and రెండో condition, f comma G belongs to script D of open interval A comma B, and third point, G dash of x not equals to 0 for all x belongs to open interval A comma B. For this we have defined one function. ఈ థీరం ప్రూవ్ చేయడానికి లగ్రాంజెస్ మీన్ వాల్యూలో థీరం లాగా కాచీస్ మీన్ వాల్యూ థీరంలో కూడా ఒక ఫంక్షన్ ని డిఫైన్ చేస్తున్నాను. అది ఎలా ఉండాలంటే, డిఫైన్ ఎ ఫంక్షన్ పై, అందుకని ఆల్రెడీ ఎఫ్ జీ ఉన్నాయి, ఇంకొక కావాలి కాబట్టి పై తీసుకున్నాను. పై మ్యాప్స్ క్లోజ్డ్ ఏబి టు క్యాపిటల్ ఆర్. ఎఫ్ జీ ఎలాగైతే ఉందో ఇది కూడా క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి నుంచి రియల్ నంబర్ మీదకి మ్యాపింగ్ చేసుకున్నాను అనమాట. బై ఎలా ఉండాలంటే, పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. అక్కడ మనం ఏం డిఫైన్ చేసుకున్నాము, ఓన్లీ ఎఫ్. ఎక్కడ లగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరంలో మనం ఏమి డిఫైన్ చేసుకున్నామంటే, లగ్రాంజెస్ లో ఒక ఎఫ్ మాత్రమే మాట్లాడాడు స్టేట్మెంట్ లో, కాబట్టి ఇక్కడ జీ మ్యాప్స్ అన్నాను. సో జీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కేఎక్స్ రాసుకున్నాను. కానీ ఇక్కడ ఎఫ్ జీ రెండు ఉన్నాయి కాబట్టి అనదర్ ఫంక్షన్ పై ఆఫ్ ఎక్స్ తీసుకున్నాను. ఆ పై ఆఫ్ ఎక్స్ ఎలా ఉండాలంటే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ లాగా ఉండాలి అని ఒక ఫంక్షన్ ని డిఫైన్ చేసుకున్నాను. నేను ఏదైతే డిఫైన్ చేసుకున్న ఫంక్షన్ దాంతో ఈ థియరం ప్రూవ్ చేస్తాను. చూడండి, వేర్ సమ్ కే బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ సచ్ దట్ పై ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ బి. సో ఈ కండిషన్ జరిగేటట్లుగా ఒక ఫంక్షన్ ని డిఫైన్ చేసుకున్నాను. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే, ఓకేనా. నౌ ఇప్పుడు చూద్దాం, ఈ ఏదైతే డిఫైన్ చేసుకున్నానో అందులో ఏముంది, పై ఆఫ్ ఏ ఉంది కదా, పై ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ బి. కాబట్టి దట్ ఇంప్లైస్, ఇక్కడ మీకు చూడండి, పై ఆఫ్ ఎక్స్ అంటే మీకు తెలుసు, కానీ పై ఆఫ్ ఏ అంటే అప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ కదా, ఈ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ కే ఇంటూ జీ ఆఫ్ ఏ, అలాగేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు పై ఆఫ్ బి అంటే ఎఫ్ ఆఫ్ బి మైనస్ కే ఇంటూ జీ ఆఫ్ బి. సో జాగ్రత్తగా చూడండి, ఇది అంటే ఇది, మరలా ఇదంటే ఇది, కాబట్టి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ పెడదాం. నెక్స్ట్ స్టెప్, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కేలన్నీ ఒక చోటకి రాద్దాం. కే ఇంటూ జీ ఆఫ్ బి
minus k into g of a that is equal to f లని ఒక చోట తీసుకెళ్ళిపోదాం. అప్పుడు f of b minus f of a. if and only if k కామన్ తీస్తే g of b minus g of a f of b minus f of a. That implies k is equal to f of b minus f of a by g of b minus g of a. సో ఇక్కడ దాకా k వాల్యూ వచ్చింది. ఈ k వాల్యూలో ఎవరెవరు ఉన్నారో ఒకసారి వెరిఫై చేయండి. k అంటే ఏంటి? k అనేది ఒక రియల్ నంబర్, సమ్ కాన్స్టెంట్, లేకపోతే k అనుకోండి సమ్ కాన్స్టెంట్. అండ్ వాట్ అబౌట్ g of b? హియర్ k ఎగ్జిట్స్. ఈ k వాల్యూ ఉంటుంది. ఈ k వాల్యూ మనకి ఎక్కడో ఒకట ఉపయోగపడుతుంది. కానీ ఎప్పుడంటే ఈ డినామినేటర్ లో వాళ్ళు 0 కాకుండా ఉంటే, ఓన్లీ వెన్ g of b minus g of a అనేది ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడే k కి ఒక వాల్యూ అనేది ఉంటుంది. ఒకవేళ డినామినేటర్ 0 అయిపోయింది అనుకోండి, దేర్ ఇస్ నో వాల్యూ ఫర్ k. కాబట్టి ఇప్పుడు మీరు అడగొచ్చు, సార్ ఈ డినామినేటర్ లో 0 అయితే ఏంటి నా పరిస్థితి? 0 అయితే అప్పుడు k వాల్యూ ఉండదన్నారు కదా, అప్పుడు ఎలాగా అంటే అది కూడా చేసి చూపిస్తాను చూడండి. సపోజ్ g of b minus g of a is equal to 0 అయితే అప్పుడు ఏం జరుగుతుంది అంటే చూద్దాం. g of b is equal to g of a అవుతుంది. రెండు సమానమే, రెండు ఈక్వల్ అయిపోతాయి. కాబట్టి ఏంటి ఇక్కడ ఎవరి గురించి? g గురించి మాట్లాడాను. కాబట్టి ఇక్కడ చూడండి, దస్ ఇప్పుడు g గురించి నాకు ఏదైతే తెలుసో మొత్తం మాట్లాడతాను. దస్ g ఈస్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ a కామా b. ఇది క్వశ్చన్ లో స్టేట్మెంట్ లో ఉంది. g ఈస్ కంటిన్యూస్ కామా g ఈస్ derivable on open interval a comma b. ఇది కూడా స్టేట్మెంట్ లో ఉంది. అండ్ g of a is equal to g of b. అది ఇక్కడ వచ్చింది. g of b is equal to g of b అనేది g of a is equal to g of b అనేది ఇక్కడ వచ్చింది మనకి. సో g గురించి ఈ మూడు తెలుసు మనకి. సో ఇప్పుడు మీరు రోల్స్ థియరం ఏం చెప్పండి ఒకసారి. రోల్స్ థియరంలో f అనేది కంటిన్యూస్ అవ్వాలి, g అనేది డెరైవబుల్ అవ్వాలి, అప్పుడు g of f of a is equal to f of b. ఈ మూడు కండిషన్లు జరిగితే బై రోల్స్ థియరం ప్రకారం ఏం జరుగుతుందంటే, బై రోల్స్ థియరం ప్రకారము దేర్ ఎగ్జిస్ట్, ఈ మూడు కండిషన్లు జరిగితే అప్పుడు రోల్స్ థియరం c బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ a కామా b సచ్ దట్ f డాష్ ఆఫ్ c is equal to 0. నేను ఇక్కడ g గురించి మాట్లాడుతాను కాబట్టి g డాష్ ఆఫ్ c ఈక్వల్ టు 0. కానీ ఒక్కసారి బ్యాక్ వెళ్దాం. స్టేట్మెంట్ లో చూడండి, g డాష్ ఆఫ్ సంథింగ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అని స్టేట్మెంట్ లో ఇచ్చేసాడు, థర్డ్ పాయింట్. కానీ ఇక్కడ ఏమొచ్చింది? g డాష్ ఆఫ్ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. కాబట్టి విచ్ ఈజ్ రాంగ్. బికాస్ ఎందుకు రాంగ్ అంటే, బికాస్ ఇన్ ద స్టేట్మెంట్ we have to given g dash of x not equals to 0 for all x belongs to open interval a comma b. దీని వల్ల అది రాంగ్ అయింది. కాబట్టి సో ఇదంతా రాంగ్ అయ్యాక g dash of x not equal to 0 ఎందుకు వచ్చింది? తప్పు ఎందుకు వచ్చింది అంటే, నేనేం తీసుకున్నాను, ఒకవేళ g dash of c not equals to 0 అయితే అంటే g dash of c is equal to 0. ఓకేనా? డెరైవబుల్ ఇక్కడ దాకా రాశాను కదా, రోల్స్ థియరం ప్రకారం ఇది. అండ్ g dash of c is equal to 0. సో ఇదనమాట బై రోల్స్ థియరం ప్రకారం. ఓకేనా? విచ్ ఈజ్ రాంగ్ బికాస్, కానీ మనకున్న కండిషన్ లో స్టేట్మెంట్ లో g dash of సంథింగ్ అనేది నాట్ ఈక్వల్స్ టు 0 వస్తుంది. కానీ ఇక్కడ ఏమిచ్చింది? ఏం ప్రూవ్ చేయాలి మనము? ఇది ప్రూవ్ చేయాలి. కానీ నాకేం వచ్చిందంటే g dash of x నాట్ ఈక్వల్ టు 0 వచ్చేస్తుంది. కాబట్టి విచ్ ఈజ్ రాంగ్ బికాస్ g dash of x is not equals to 0 for all x belongs to open interval a comma b. కాబట్టి దట్ ఇంప్లాయిస్ కంపల్సరీగా ఇప్పుడు ఏమవ్వాలి? g of b మైనస్ g of a అనేది 0 కాకూడదు, అంటే నాట్ ఈక్వల్స్ టు 0 కనుక జరిగితే అప్పుడు దేర్ ఫోర్
కే ఎగ్జిట్స్, కేకి వాల్యూ అనేది ఉంటుంది. కాబట్టి దేర్ ఫోర్ పై ఈజ్ వెల్ డిఫైన్డ్. పై ఈజ్ వెల్ డిఫైన్డ్ ఫంక్షన్. ఎందుకని కే అనేది ఎగ్జిస్ట్ అయ్యింది కాబట్టి కంపల్సరీగా, అంటే డినామినేటర్లో 0 కాలేదు కాబట్టి కంపల్సరీగా అట్ ఈస్ ద వెల్ డిఫైన్డ్ ఫంక్షన్. నేను ముందు ఏదైతే డిఫైన్ చేసుకున్నానో ఆ ఫంక్షన్ మంచిది. ఓకేనా? రైట్. ఇప్పుడు చూద్దాం. సిన్స్ ఇప్పుడు ఈ బాక్స్ చూడండి ఒకసారి, కే వాల్యూలో ఏమైతే ఉందో, సో కాదు ఇక్కడ చూడండి, నేను ఫంక్షన్ డిఫైన్ చేసుకున్నాను కదా, ఏంటిది? పై ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? పై ఒకటి ఉంది, తర్వాత ఎఫ్ ఒకటి ఉంది, తర్వాత జీ ఒకటి ఉంది, అలాగే కే ఒకటి ఉంది, నలుగురు ఉన్నారు. ఓకేనా? ఇక్కడ రాస్తాను. ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారు. ఒకటి పై, ఇంకొకటి ఎఫ్, ఇంకొకటి జీ, ఇంకొకటి ఎవరున్నారు? ఎఫ్ జీ కే. సో వీళ్ళ నలుగురు ఉన్నారు. వీళ్ళ నలుగురు 1 by 1 గురించి నేను మాట్లాడతాను ఇప్పుడు. చూడండి, సిన్స్ కే బిలాంగ్స్ టు ఆర్ అంటే దట్ ఇంప్లైస్ కే ఈస్ కాన్స్టెంట్ ఫంక్షన్. కే ఈస్ కాన్స్టెంట్ ఫంక్షన్. ఇక్కడ చూడండి, every constant function is continuous and derivable on capital R. కాబట్టి and hence ఇక్కడ చూడండి జాగ్రత్తగా, and hence it is continuous and derivable on capital R. కంటిన్యూస్ అవుతుంది, డిరైవబుల్ అవుతుంది capital R. కాబట్టి that implies K is continuous on capital R అంటే క్లోజ్డ్ ఇంటర్వల్ a, b నే కదా, and derivable on capital R అంటే ఓపెన్ ఇంటర్వల్ a, b. ఓకేనా? కాబట్టి దస్ ఆల్రెడీ క్వశ్చన్ లో ఎఫ్ జీ కంటిన్యూస్ డెరైవబుల్ రెండు అవుతున్నాయి ఇచ్చేసారు. కాబట్టి దేర్ ఫోర్ దస్ ఎఫ్ కామా జీ ఈ రెండు ఆల్రెడీ కంటిన్యూస్ డెరైవబుల్ అవుతుంది స్టేట్మెంట్ లో ఇచ్చేసారు. అండ్ ఇప్పుడు మన కొత్తగా ఎవరు వచ్చారు? కే వచ్చింది. కే వీళ్ళ ముగ్గురు ఆర్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ a, b. అయితే దట్ ఇంప్లైస్ బై ఆల్జీబ్రా ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్ ప్రకారము ఎఫ్ మైనస్ కే ఇంటూ జీ ఈజ్ ఈక్వల్ టు పై. ఇదేగా మనకి డిఫైన్ చేసుకున్న ఫంక్షన్ ఇదేగా. ఇగో ఎఫ్ మైనస్ కే ఇంటూ జీ ఈజ్ ఈక్వల్ టు పై. మధ్యలో ఎక్స్ పెట్టుకున్నా నో ప్రాబ్లం. ఈజ్ ఈక్వల్ టు పై ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ a, b. ఎందుకంటే సిన్స్ బై algebra of continuous functions. ఆల్జీబ్రా ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్ ప్రకారము ఎఫ్ ఇంటూ జిఎన్ అవుతుంది, ఎఫ్ బై జిఎన్ అవుతుంది, ఎఫ్ ప్లస్ జిఎన్ అవుతుంది, ఎఫ్ మైనస్ జిఎన్ అవుతుంది అనమాట ఆల్జీబ్రా ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్స్ ప్రకారము. ఓకేనా? అంటే దేర్ ఫోర్ ఎఫ్ కామా జీ కామా కే ఆర్ డిరైవబుల్. కంటిన్యూస్ అయిందంటే డిరైవబుల్. ఓకేనా? ఈజ్ డిరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ a, b. ఎందుకని ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ డిరైవబుల్ అని ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం కాబట్టి దట్ ఇంప్లైస్ పై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ జీ ఇంటూ కే ఈజ్ డిరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ a, b. ఇది కూడా సిన్స్ by algebra of derivative functions. కాబట్టి therefore ఇదంతా డిరైవబుల్ అయితే అప్పుడు పై కూడా ఏమవుతుంది? కంటిన్యూస్ అవుతుంది, డిరైవబుల్ అవుతుంది. కాబట్టి therefore పై ఈస్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ a, b. ఓకేనా? ఇక్కడ చూస్తే
ఇక్కడ ఈ పై అనేది పై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ కేజీ అంటే కే ఇంటూ జీ ఇది కంటిన్యూస్ అయింది కాబట్టి, అలాగే పై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ కే ఇంటూ జీ కూడా డిరైవబుల్ అయ్యింది. కాబట్టి కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి కామా పై ఈజ్ డిరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. అలాగే అండ్ పై ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ బి. ఇది మనం డిఫైన్ చేసుకున్న దగ్గరే ఉంది, ఆల్రెడీ మనం డిఫైన్ చేసుకున్నాం కదా. ఇక్కడ ఇదిగోండి పై ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ బి అనే కండిషన్ ఉంది కాబట్టి మరలా ఇక్కడ ఏంటి చూడండి, ఇప్పుడు పై అనేది కంటిన్యూస్ అయింది, అలాగే పై అనేది డిరైవబుల్ అయింది, అలాగే పై ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ బి అయింది కాబట్టి మళ్ళీ ఇక్కడ రోల్స్ థియరం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? కాబట్టి దేర్ ఫోర్ బై రోల్స్ థియరం there exists C belongs to open interval a comma b such that pi dash of C is equal to 0. యాక్చువల్ గా మనకి ఏంటి f dash of C is equal to 0, కానీ ఇక్కడ పై గురించి మాట్లాడుతున్నాం కాబట్టి pi dash of is equal to 0. కాబట్టి here pi dash of x is equal to pi of x అంటే మనకు తెలుసు కాబట్టి pi dash of x అంటే f dash of x minus k into g dash of x. ఇప్పుడు x ప్లేస్ లో c పెడితే pi dash of c is equal to f dash of c minus k into g dash of c. Since pi dash of c is equal to 0, ఇదిగోండి ఇది ఆల్రెడీ జరిగింది మన దగ్గర. సిన్స్ అందుకని సిన్స్ pi dash of c is equal to 0 అయితే దట్ ఇంప్లైజ్ యాక్చువల్ గా pi dash of c అంటే ఎవరు, f dash of c కదా, f dash of c minus k into g dash of c. ఇది మన దగ్గర ఇది కూడా 0 అవుతుంది. అంటే పై డాష్ ఆఫ్ సి అన్న ఎఫ్ డాష్ ఆఫ్ సి మైనస్ కే ఇంటూ జీ డాష్ ఆఫ్ సి కూడా ఒకటే ఇదిగో దీని ప్రకారం. ఓకేనా? కాబట్టి దట్ ఇంప్లైస్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు దీని అవతలకు ట్రాన్స్పోజ్ చేస్తే కే ఇంటూ జీ డాష్ ఆఫ్ సి. దట్ ఇంప్లై ఈ జీ డాష్ ఆఫ్ సి అవతలకు వచ్చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ సి బై జీ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు కే. ఆల్రెడీ మన దగ్గర కే వాల్యూ ఉందిగా కాబట్టి that implies f dash of c by g dash of c is equal to k అంటే ఏంటిది మనకి ఇక్కడ f of b minus f of a కదా, ఈ f of b minus f of a by g of b minus g of a comma c belongs to open interval a comma b. Hence the theorem. Hence the theorem. So this is the procedure we have to find any problem by using Cauchy's mean value theorem. Okay na? If you have any doubts, please WhatsApp me. I will respond immediately. Thank you so much.